విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద లీస్ట్? ఈ క్రింది వానిలో ఏది అతి చిన్న భిన్నం అన్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి మనకి 12/13 ఇచ్చాడు. బి ఆప్షన్ వచ్చేసి 14/19 ఇచ్చాడు. సి ఆప్షన్ వచ్చేసి 17/21 ఇచ్చాడు. డి ఆప్షన్ వచ్చేసి 25/26 ఇచ్చాడు. వీటిలో స్మాలెస్ట్ కావాలి మనకి, కనిష్టమైన భిన్నం కావాలి ఇక్కడ. సో ఇక్కడ నువ్వు 19 into 12 చేయి. ఓకే, అంటే ఎప్పుడైనా ఏమైనా ఫ్రాక్షన్ కంపేర్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 9 into 12 అన్నామనుకో 120 + 108 అమ్మా. 120 + 108 అన్నాం అనుకోండి ఎంత మనకి? ఓకే, ఈ వాల్యూ అనేది తీసుకుంటే ఇక్కడ 120 + 108 అంటే 120 + 100 220 + 8 228 అంటే ఈ మల్టిప్లికేషన్ ఈ వాల్యూ 228 అవుతుంది. తర్వాత 13 into 14 అన్నామనుకో ఈ వాల్యూ ఎంతమ్మా? 182 అనమాట. అంటే వీళ్ళిద్దరిని పోల్చినప్పుడు ఇది లార్జెస్ట్ అవుతుంది, ఇది మనకి స్మాలెస్ట్ అవుతుంది. ఓకే, ఇదే. ఆ తర్వాత 14/19 17/21తో పోల్చామనుకోండి. దీన్ని ఎలా చేయాలంటే ఈ రెండు ఇంటూ చేయాలి, ఈ రెండు ఇంటూ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి 19 into 17 కనుక్కోవాలి ఖచ్చితంగా, 14 into 21 కూడా కనుక్కోవాలి ఖచ్చితంగా. అంటే ఇది మనకి 294, ఈ వాల్యూ ఎంత? ఇది 294. 19 into 17 అంటే 17 289. 289 + 34 అమ్మ. ఇది వాల్యూ కనుక తీసుకుంటే 289 + 34 చేయాలి. ఓకే, 280 + 30 అన్నా మనకు 310. ఓకే, 310 + 13 చేయాలి, 323 అవుతుంది ఇక్కడ. అంటే ఈ రెండు ఇంటూ చేసినప్పుడు ఇది వాల్యూ వచ్చేసి 323 అవుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ 294 323 ఇది లార్జెస్ట్ కాబట్టి తీసేస్తే ఇక మన మిగిలిన వాల్యూ 14/19 25/26 క్యాలిక్యులేషన్ చేయాలి. 14 into 26 అన్నామనుకో. ఓకే, ఇది అలానే 19 into 25 చేసామనుకో. ఇది 380 + 95 చేయాలా. ఓకే చూడమ్మా, ఇది 19 into 25 అన్నామనుకో. 19 into 25 అన్నప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ పోల్చాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సపరేట్ రాస్తాను. 14/19 25/26 ఉందనుకోండి. ఓకే, 14/19 25/26 ఉందనుకో. ఇది మనం ఎప్పుడైనా సరే దీన్ని పోల్చాలంటే మనం డెసిమల్లో ఉన్న మార్చుకోవాలి లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ చేస్తామనుకున్నాను ఇక్కడ 14 20 280 280 + 84 అంటే 364 అవుతుంది. ఈ వాల్యూ 364 అవుతుంది. 19 into 25 అంటే 250 + 225 అన్నాయి. ఓకే, ఇది మనకి 400 చేంజ్ వస్తుంది, అంటే 475 దాదాపుగా ఎంత వస్తుంది అనమాట. మనకి స్మాలెస్ట్ కావాలి కాబట్టి 14/19 మనకి చిన్నది అవుతుంది కాబట్టి బి